దేవుడు, దేవుడమ్మ అనే పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? అసలు ఏంటి ఇక్కడ సాంప్రదాయం ఏంటి? తత్తరి కుటుంబం గొల్లు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా దేవుళ్ళే, అంటే వీళ్ళ నామకరణం అంతా దేవుళ్ళతోనే స్టార్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవుడిని పేరు పెడుతుంటే మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదా ప్రజెంట్ ఉన్నటువంటి పిల్లలకి. పెట్టకపోతే అప్పుడు పిల్లలు సిరాక్ చేసి పాలు తాగరు, పడుకోరు. మాకేంటంటే ముందు అంత తొలిసూరు పుట్టినోళ్ళకి దేవుళ్ళని పేర్లు. లక్ష్మి దేవుడు, అప్పమ్మ దేవుడు, సుబ్బారావు దేవుడు. ఒక ముందు తాతకుంటే తాత నుంచి తండ్రికి ఉంది, తండ్రి నుంచి మనవడికి. అంటే ఇప్పుడు మీ ఊరు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా లెటర్లు వస్తాయి, లెటర్లు వచ్చేటప్పుడు అందరూ దేవుళ్ళే. ఆ దేవుళ్ళు ఏ విధంగా మీరు పరిగణనలోకి తీసుకుంటారు? అంటే వాళ్ళు మేము ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే వాళ్ళు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపల్లెం గ్రామంలో అయితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా దేవుళ్ళే, అంటే వీళ్ళ నామకరణం అంతా దేవుళ్ళతోనే స్టార్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే లక్ష్మి దేవుడు, అప్పమ్మ దేవుడు, సుబ్బారావు దేవుడు, ఇలా అంటే ప్రతి ఒక్క నామకరణం వెనక కూడా దేవుడు అనే పదం అయితే మాత్రం చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రధాన కారణంగా చూసుకుంటే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆరాధ్య దైవమైనటువంటి కులదైవమైనటువంటి ఏదైతే ఆ దేవుడు ఉంటారో ఆ దేవుడు పేరుతోనైతే మాత్రం పిలుచుకోవడం పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటివి అయితే మాత్రం ఎక్కువగా సింహాద్రప్పన్న దేవుడిని అయితే మాత్రం ఎక్కువగా పూజిస్తామని వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దేవుడు అనే పదం అయితే మాత్రం ఎందుకు పెట్టుకుంటున్నారో, ఈ పేరును ఎందుకు పెట్టుకుంటున్నారో, మొదటిసారిగా పుట్టినటువంటి శిశువుకి అయితే మాత్రం దేవుడు అనే పేరుతో నామకరణం చేయడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఈ గ్రామంలో కనీసం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా చూసుకుంటే దేవుళ్ళు అనే పదాన్ని అయితే మాత్రం ఎందుకు పెడుతున్నారు, అయితే ఇదంతటికీ కారణం ఏంటి అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఈ గొల్లుపల్లెంలో దేవుడు, దేవుడమ్మ అనే పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? అసలు ఏంటి ఇక్కడ సాంప్రదాయం ఏంటి? గొల్లిపల్లె దేవుడు దేవుడమ్మ పేరు పెట్టడానికి మా ఇంచుమించండి తత్తరి కుటుంబం గొల్లు రొంగలేని ఉంటారండి. ఇంచుమించు 400 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా ప్రతి ఇంటికి పెద్దలు పుట్టిన వెంటనే దేవుడు అని పేరు పెడతాం. అంటే మాకు సింహాద్రప్పని కొలువు, కానీ దేవుడు అని పేరు పెడతాం. తర్వాత ఆ పిల్లలకు కూడా పిల్లలు అలాగా సాంప్రదాయపరంగా పెడుతుంటాం. ఇక పేరు పెట్టిన తర్వాత ఏదో పేరు, కానీ ముందు పూర్వం అయితే అదే పేరు మీద పిలుస్తారు. దేవుడు, దేవుడు బాబు, దేవుడు ఇలాగని ప్రతి ఒక్కరు కూడా ఉంటారు దేవుడు అమ్మ. ఇప్పుడు చిన్నపిల్లలు ఒక 1 year కానించి అవి పెట్టుకుని ఏ పేర్లు పిలుస్తారు. కానీ ఇప్పుడు వరకు అయితే మనకి దేవుడు, దేవుడమ్మ ఇలాగా కంటిన్యూస్గా మా ఊర్లో ఉంటాయి. ఇంచుమించు ఒక 400-500 వరకు కూడా ఉంటాయి దేవుళ్ళు, దేవుడమ్మ అని పేర్లు. అది అంటే ఇప్పుడు దేవుడు, దేవుడమ్మ అని పేరు పెట్టుకోకపోతే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఏదైనా నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. పెట్టకపోతే ఏదో జరుగుతుంది, కొన్ని అలా జరిగాయి కూడాను. అందుకే ఇంచుమించు మా తత్వాలు అండి ఒక 100 కుటుంబాలు. మా అందరం కూడా సింహాద్రప్పన్న ఒక ఇంటి దగ్గర దేవుని దించుకుంటాం. అందులో ప్రతి ఒక్క ఇంటికి కూడా 2 దేవుళ్ళు ఉన్నారు. దేవుడు, దేవుడమ్మ. ఆడపిల్ల అయితే దేవుడమ్మ, మగపిల్లడు అయితే దేవుడు అని పేరు పెట్టుకుని పిలుస్తాం. మా అందరం ఇంచుమించి 2 ఇంటికి 2-3 ఉంటారు దేవుళ్ళు అని పేరు ఉన్నాళ్ళు. అది ఆ నమ్మకం, దేవుడి మీద నమ్మకం. అది పేరు పెట్టకపోతే ఏదో జరుగుతుంది, ఒక జరిగాయి ఇన్సిడెంట్లు అలా జరిగాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా అలాగే మా పిల్లలకు కూడా అదే కంటిన్యూషన్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఈ జనరేషన్లో కూడా దేవుడు, దేవుడమ్మని పెట్టుకుంటే పిల్లలు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదా? ఇప్పుడు పూర్వం అయితే ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఉన్నారండి తత్ర దేవుడు, గుళ్ళ దేవుడు ఇంచుమించు ఉన్నారు. ఏ పోస్ట్ ఆఫీస్ ఏ లెటర్ వచ్చినా, ఎవరు ఏది వచ్చినా, ఓ బ్యాంక్ వాళ్ళు వచ్చినా ఇబ్బంది పడేవారు. గుళ్ళ దేవుడు అంటే తత్ర దేవుడు అంటే ఒక ఇంచుమించు 100 మంది ఉన్నారు. తెలిసేది కాదు. సన్నాపు కూడా ఇంచుమించు ఒకలాగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడుతుంటారు. బ్యాంక్ సైడ్ వచ్చినా, లేకపోతే మామూలుగా మన డాక్టర్ సైడ్లో వచ్చినా, ఇలాంటివి అయినా కొంచెం ఇబ్బంది పడేవారు దేవుళ్ళని. అంటే ఇప్పుడు క్యాండిడేట్ పేరు దేవుడు, సన్నాఫ్ కూడా దేవుడు, 2 దేవుళ్ళు ఉన్నందువల్ల అయితే ఇబ్బంది ఏ విధంగా? పలానా అంటే పలానా ఇంటి మారు పేర్లు ఉంటాయండి. ఇలాగ ఈ పలానాలో అంటేనే తెలుస్తుంది పైనుంచి వచ్చిన వాళ్ళకి. అంటే ఇప్పుడు రిజిస్టర్ పేరు కాకుండా మీరు ఏదో ఒక నామకరణం మారు పేరు కానీ ఏదో ఒక విధంగా వేరే పేరు పెట్టుకొని పిలుచుకునే వల్ల మారు పేర్లు కూడా ఉన్నాయండి. కొన్ని ఏంటంటే నారగూరి దేవుడు, లేకపోతే తత్వాల దేవుడు ఇలాగనమాట. ఇప్పుడు దేవుడు బాపిగారి దేవుడు ఇలాగనమాట. ఇలాంటి పేర్లు పెట్టి మారు పేర్లు ఇంటి అంటే ఆ పెద్దలు ఎవరో ఉన్నారు అనుకుని 4 పెట్టి పిలుస్తాం. అది ఇప్పుడు మాది ఉన్నారు చిన్నబంగారు దేవుళ్ళు ఉన్నారు 2. చిన్నబంగారు దేవుడు అంటే తెలుస్తుంది అలాగా. మాది దేవుడు దేవుడు బాబు అంటే తెలుస్తుంది అలాగా. అమ్మ మీరు చెప్పండి అమ్మ, దేవుళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రతి ఇంట్లో కూడా ఒక దేవుడైన నామకరణం అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అంతకీ కారణం ఏంటి, ఏం జరుగుతుంది మీ ఊర్లో? పెట్టకపోతే అప్పుడు పిల్లలు సిరాక్ చేసి పాలు తాగరు, పడుకోరు. ఆ దేవుడి పేరు పెట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు. అందుకోసం పెట్టుకోవాలి ఆ పేరు.
అంటే మరి ఇప్పుడు దేవుడు అని పేరు పెడుతుంటే మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదా ప్రజెంట్ ఉన్నటువంటి పిల్లలకి. వేరే పేరు పెట్టుకుంటాను అండి. ఫస్ట్ ఆ పేరు పెట్టి అక్కడ దేవుడి జుత్తు తీయించుకుంటాను. మేము వేరే పేరు పెట్టుకొని పిలుచుకుంటాను. నక్షత్రాలు పెట్టి పేరు పెట్టుకొని పిలుచుకుంటాను. ఫస్ట్ అయితే ఆ పేరు పెడతాం. అంటే మీకు ఇప్పుడు దేవుడు అనే అది ఒక సెంటిమెంట్ అనమాట. సెంటిమెంటేనండి. మమ్మల్ని అయితే నారాయణ గారు అంటారు, నారాయణ గారు దేవుడు బాబా అంటారు. అలాగా మనిషి ఒకటి, అలాగా పేర్లు అంతే ఇంటికి. ఈ గొల్లుపల్లెంలో దేవుడు అనే పేరు ఎందుకు పెడుతున్నారు? అంతే మరి ఆలయ సింహాద్రప్పని కొలుపండి. ఈ ఊరికి స్థానబలం గొల్లోలండి. ముందు పుట్టే వారికి సింహాద్రప్పని పేరు పెడితే కానీ బాగోదని పెద్దలు చెప్పారండి. ఆ ప్రకారంగా మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా అదే ప్రకారం పెట్టుకుంటారు. అంతే మనకు కొంతవరకు అంతవరకే తెలుసు అనుకోవడమో. తర్వాత తత్తరోలు వచ్చారు గొల్లోల తర్వాత. వాళ్ళకి వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పుట్టే వాళ్ళకి దేవుడు దేవుడమ్మ పేరు పెట్టడం. మనం ఇంకా అంత పట్టడం కాదు కదండి మనకు తెలియడం మిగతా ఉన్నాయని ఎందుకు పెట్టారన్నది, ఎందుకు ఆచారం అనేది. సింహాద్రప్పని దేవుడు తొలిసారి పేరు పెట్టుకోవాలా, మన పిల్లలు బాగుంటారు, మన దేవుడు చూస్తాడు, అప్పుడు కూడా చూస్తాడు అనుగ్రహం అనేసి పెద్దల ఆచారం ప్రకారంగా మనకు అంతవరకే తెలుసు. అంటే ఇప్పుడు దేవుడు అని పేరు పెట్టుకోకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎందుకు? ఇబ్బందులు ఉంటాయి, కల్లోకి రావడం, ఇబ్బందులు పెట్టడం, నా పేరు ఎందుకు పెట్టలేదని సాధిస్తారనమాట. అది ఇంకేం లేదు. అటువంటి సంఘటనలు ఏమైనా మీకు జరిగాయా మీ గ్రామంలో కానీ ప్రజెంట్ మీ కుటుంబంలో కానీ? జరిగాయి, అప్పుడు జరిగాయి. ఆ జరిగిన ప్రకారం పేరు పెట్టాలా, అది ఇంకేట్లేదు. అప్పుడు పెద్దలు అనుకున్న ప్రకారంగా మనం పెట్టుకోవడం అంతే. మేము సినిమా పేర్లు పెడతామని వాళ్ళు ఒప్పుకోరు, ముందు పెట్టాలి సాధిస్తారు. మాకు ఏంటంటే ముందు అంతే తొలిసూరు పుట్టినోళ్ళకి దేవుళ్ళని పేర్లు, ఏటి పేర్లు బాగులేవండి మాకు మార్చండి అంటే అదేంటి అది పెద్దలు ఒప్పుకోరు, ఈ పేర్లే మీకు పెట్టాలని అన్నారు. సరే మా వారికి పెట్టుకాను. తర్వాత ముసలోళ్ళు ఇదిగో అలాంటి ముసలోళ్ళు ఏటి చేస్తాను, ఆ సిద్ధాంతం ఉండాలా, మీరు కంపల్సరీ మీ పిల్లలు కూడా పెట్టానని పెడతాను. అది సరేనండి మేము అలాగే పెడతామని పెట్టాం. పోనీ ఏదో మళ్ళీ మార్చుకున్నాం అంటే ఇప్పుడు పెట్టిన పేర్లు మాకు వస్తానే కాదు, ఏటైనా పేరు పెడతాం చెప్పండి, దేవుడిని పిలిచేస్తాం. అదేంటి కారణం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ఊళ్ళో అంతా దేవుళ్ళు ఉంటున్నారు, కానీ వీళ్ళందరినీ ఏ విధంగా మీరు పిలుచుకుంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, గోలు దేవుడు అంటారు, అలా ఇంకొకటి ఉన్నాడండి గొల్లు దేవుడు అని అంటారు. అలా ఏదో మారిపోయారు అనమాట దేవుళ్ళు. కానీ తొత్తరోళ్ళు దేవుళ్ళు ఉన్నారు అనుకోండి, ఏ కట్టయి దేవుడు, అలాగా దేవుడింటి దేవుడు, అలాగా ఆ విధంగా. అంటే ఇప్పుడు మీ ఊరు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా లెటర్లు వస్తాయి, లెటర్లు వచ్చేటప్పుడు అందరూ దేవుళ్ళే, ఆ దేవుళ్ళని ఏ విధంగా మీరు పరిగణనలు తీసుకుంటారు? ఏ విధంగా వాళ్ళ గుర్తింపు అనేది ఏ విధంగా ఉంటుందో వచ్చిన అధికారులకు అయితేనేమి, లేదంటే వచ్చిన ఆ తపాలా శాఖ ఆ ఎంప్లాయ్కి అయితేనేమి, ఏ విధంగా వాళ్ళకి తెలుస్తుంది, ఐడెంటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? మా తండ్రులు పెట్టినవి ఏవో మా కొంత చెప్తాం, ఆనమాలు ఇదిగండి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయని మాకు తెలిసినవి. తర్వాత మరి మాకు తెలియని ఏది చెప్పలేమండి ఇంతవరకు. బాగా ఇబ్బంది అండి. పోస్ట్ మాస్టర్ ఉన్నారంటే ఇప్పుడు నాకు ఏదో వచ్చిందనుకో, ఒక ఆధార్ కార్డు లేకపోతే ఏదో ఒకటి, నాకు మానేసి ఇంకొకటి కుట్టుకెళ్తాడు, అరే ఇది నాది కాదు అని ఆడు అంటాడు, చంపించింది రాత్రి అది ఆడిది ఆడి కుట్టుకెళ్ళి ఇవ్వాలని ఆడే అంటాను. మళ్ళీ ఆ తర్వాత గోలేమంటే మరి నేను అన్నాను కదా గోలేమని, పలానోడు పలానా కాడ ఉన్నాడు అని పట్టుకొచ్చి మాకు ఇస్తారండి. అలాగా చానోటి అలాగ రాంగులు జరుగుతున్నాయండి. దీనివల్ల గొలుదేవుడు అని తండ్రులు పిల్లలు అందరూ పెట్టుకోవడం వల్ల బాగా ఇబ్బందులు పడతాను. మరి ఇప్పుడు ఈ సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఈ సాంప్రదాయం ఏమైనా మార్చే ఆలోచన ఏమైనా ఉన్నది? అది నాకు తెలిసిన కానించి మరి ఉంది, తర్వాత వాళ్ళు ఉంచుకోనరు మానేశాను మరి ఏడు తెలుస్తుంది. ఇప్పుడు మా ముసలిలో వాళ్ళు ఏడు చేసుకోనరు, నాకు తెలిసిన కానించి ఈ విధంగా నడుస్తుంది. అంటే ప్రజెంట్ ఈ సాంప్రదాయం మళ్ళీ కొనసాగిస్తారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారా, మీ పిల్లలు మీరు పెడుతున్నారా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడ, లేదంటే ఇక్కడ మీ పిల్లలతో ఏమైనా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేయడం అంటే జరగదండి, ఎందుకంటే అవి మాకు దేవుళ్ళతో వచ్చినాయి అన్నమాట. అంతే ఏ పేరంటాలను తండ్రి సింహాద్రప్ప అన్న దేవుడు అని ముందు మీరు అన్నారా, దీనివల్ల కన్ఫ్యూజ్ పడతాను అంతే. పేరు పెడతాం, తర్వాత ఏంటంటే మా పిల్లలు అనమాట. మీరు అన్నట్టుగా ఈ కాలంలో కాకుండా వచ్చే కాలంలో ఏ చేతున్న ఆలోచన వస్తుంది కదా, వాళ్ళకి చెప్తాం అనమాట, అమ్మ ఫస్ట్ ఈ పేరు పెట్టుకోండి, తర్వాత ఏవో ఇప్పుడు పెట్టుకుంటారు కదా ఆ విధంగా పెట్టండి అని చెప్తాం అంతే. మరి ఇంకేం చేయలేం కదా. తులసూరు పుట్టారంటే కంపల్సరీ దేవుడు, అదే ఆడపిల్ల అంటే అక్కమ్మ, ఆ విధంగా పెట్టాలా. అంటే ఇప్పుడు దేవుడు అని పేరు పెట్టకపోతే ఆ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఏమైనా తలెత్తున్నాయా? జరుగుతున్నాయి కాబట్టి భయం, లేకపోతే వాళ్ళు చెప్పరు కదా ముదరోలు, నాయన ఈ పేరు మాకు బాగులేదే, ఏదైతే దేవుడు దేవుడు అన్నాం అనుకో, వాళ్ళు ఏటంతా ఏరో నీకు బుర్రపోయిందా, శానాలకు పుట్టక పిల్లడు పుట్టుడు, నువ్వు దేవుడి పేరు ఎట్టపోతే ఎలాగవుద్ది, ఆ తల్లి ఒప్పుకోదు నువ్వు పెట్టాను అంటారు, మగోడిని తండ్రి ఒప్పుకోడని. ఈ ఆడపిల్లలు మారద్దామంటే ఇలాగ ఈ విధంగా అంటారు. ఇప్పుడు మేమైనా సరే మార్చలేము, పెడతాం, తర్వాత పేరు ఇంకో రకం పిల్లండి అని చెప్తాం. నా పేరు దేవుడు, కరక దేవుడు. నా తండ్రి మా తల్లిదండ్రి కరక సూరే, కరక సూరే. మా అమ్మ పేరు అక్కమ్మ, కరక అక్కమ్మ.
ఈ దేవుడు అనే పేరు ఎందుకు పెడుతున్నారు? దేవుని అని పేరు పెట్టకపోతే మా పెద్దలు నియమకమేనండి, పెట్టకపోతే తప్పదు అది పెట్టాలా. ఇంటి ఆచారం అదే. ఎంతమంది ఉంటారు మీ ఊర్లో దేవుడు అని పేరు? దగ్గర 3 పైన ఉంటారు. దేవుడి పేరు, అక్కమ్మ పేరు, కృష్ణదేవుని పేరు పెడతారు. సంవత్సరం దేవుడిని దించుకోవడం, పండుగలు చేసుకోవడం అంచేతనే పెడతారు ఆ పేర్లు. అల్లనే దేవుడు అని పేరు పెట్టకపోతే ఏదైనా ఇబ్బందులు కలుగుతాయా? ఇబ్బందులు కలుగుతాయి, కలబట్టే పెడతారు. ఈ ఏ శిఖాకులు పెట్టడం, వాళ్ళకి సరే పాలు తాగపోవడం, సరే బుర్ర పని చేయకపోవడం, ఏదో రకంగా అలా చూపెడతాయి. నా పేరు తత్తర లక్ష్మి. ఫస్ట్ పుట్టిన పాపకి దేవుడమ్మ, ఫస్ట్ పుట్టిన బాబుకి దేవుడు బాబు, తర్వాత నక్షత్రం బలం పెట్టి మార్చుకుంటారు. అది మాకు వందల్లో అంటే మీకు అది సెంటిమెంట్ సెంటిమెంట్ 100 మంది ఒప్పుకోరు. తర్వాత నక్షత్రం బలం పెట్టి మార్చుకుంటారు. ఫస్ట్ పుట్టిన పాపకి దేవుడమ్మ, ఫస్ట్ పుట్టిన బాబుకి దేవుడు బాబు. అనాథ కాలం కాదు, ఫస్ట్ నుండి పేపర్ ఆచారం. మా తాతారాలు కానండి. సింహాద్రప్పని కొలుపు మనం 100 ఇళ్ళాలు గడప ప్రార్థన పెట్టుకోను. పాపలు అంతాయి, ఇబ్బందులు ఉండి కళ్ళు నొప్పులు రావడం, విరేచనాలు పట్టుకోవడం అలాంటి చిన్నపిల్లలు అప్పుడు చూపెడతాయి అనమాట. ఇప్పుడు కాదు. దేవుడు అని పేరు పెట్టుకోకపోతే ఏదైనా ఇబ్బంది వస్తాయి. ఏంటి ఇబ్బందులు? ఏంటి ఇబ్బంది? విరేచనాలు అవుతాయి కొందరికి, కళ్ళు వెళ్ళిపోతాయి కొందరికి, కడుపులో పోతుంది కొందరికి. మరి అయ్యారు చెప్తామండి చిన్నప్పుడు పేరు పెట్టక ముందు అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఆ దేవుడి పేరు పెట్టిన తర్వాత అయ్యే పేరు అని పెట్టుకుంటాం. ఫస్ట్ తల తీయడం మా దేవుడి ఇంటికాడ తీయాలి, ఫస్ట్ పుట్టిన పాపకైనా బాబుకైనా. ఇంటి కులదేవతల బట్టి ఆ ఇంట్లో పేరు పెడతారు. తొత్తలోళ్ళకి సింహాద్రప్పన్న కొలువు. సింహాద్రప్పన్న దేవుడు, తొలి పుట్టినోడల్లా దేవుడు. అంటే దేవుడు పేరు పెట్టడానికి కారణం ఏంటి? దేవుడు వాళ్ళ ఇంటి దేవత సింహాద్రప్పన్న. అందుచేతనాడు సింహాద్రప్పన్న అంటే దేవుడు కదా, సింహాద్రప్పన్న దేవుడు. అందుచేతన తొలి పుట్టినోడు పేరు దేవుడు అని పెడతారు. అపనమ్మకాలు కలుగుతాయని బాధ. ఒకవేళ జ్వరాలు జబ్బులో సింహాద్రప్పన్న పేకరిచెత్తడో చంపేత్తడని అపనమ్మకం. పూర్వం ఆచారాన్ని బట్టి వాళ్ళకి వస్తుంటారు అనమాట. అదేదో మీకు చేతలైతే ఆచారాన్ని తప్పించండి. ఇల్లు అండి మా దేవుళ్ళు అండి. ఒక ఇంటి దగ్గర మనం దేవుడిని దించుతామండి. ఆ దేవుడిని దించుకుని ఒక దగ్గర మేము నిన్న పండుగ కూడా నిన్న జరిగింది. పండుగ కూడా నిన్న అయితే ప్రతి ఇంటికి ఒక దేవుడు అనేది సింహాద్రప్పని కొలుసుకొని ఒక దేవుడి ఇల్లు, ఒక దేవుడి ఇంటికి ఒక దేవుడిలా మేము అప్పుడు పూర్వం పెద్దలు పెట్టారు. ఒక ముందు తాతకుంటే తాత నుంచి తండ్రికి ఉంటే తండ్రి నుంచి మనవడికి, అలాగే ఒక ఇంటికి ఒక దేవుడు అని పేరు ఫస్ట్ నుంచి ఉన్నదండి. అది ఆనవాయితీగా అప్పుడు ఫస్ట్ మాకు తెలియదు, ఫస్ట్ నుంచి ఆనవాయితీ పెద్దల ప్రకారం వాళ్ళు పెట్టారు అన్నమాట. మనకేం తెలిసింది మా పిల్లలకి కూడా మరి మేము మా దేవుళ్ళని మానేసి ఏ సింహాద్రప్పనో ఏదో ముందు దేవుడి పేరు పెట్టించుకొని నచ్చిన పేరు పెట్టించుకున్నాం. ఇప్పుడు ఉయ్యాలు వేసుకున్నప్పుడు ఆ తర్వాత మన నచ్చదని పెట్టి పేరు సెలక్షన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు జలక్షన్ మారింది కాబట్టి మేము తొత్తడి దేవుడు అని ఉంటుంది, సన్నాపు గంగనేడు అని ఉంటుంది. అది ఆధార్ కార్డు అంతేనండి, దేవుడు అని ఉంటుంది. ఇప్పుడు మీ గొల్లిపాలెంలో దేవుడిని పిలుచుకుంటున్నారు. జనరల్గా మీ యొక్క గ్రామానికి అయితే మాత్రం సింహాద్రప్పని అయితే ఒక దేవుడిగా మీరు పిలుచుకోవడం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే అన్ని దేవుళ్ళే. ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాముడు, కృష్ణుడు, శివుడు అన్ని దేవుళ్ళే. కానీ ఇప్పుడు సింహాద్రప్పని ఒక అప్పని పేరు అని పెట్టుకోవచ్చు కదా, దేవుడు అని ఎందుకు పెట్టుకుంటున్నారు? మరి అందరూ కూడా దేవుళ్ళే కదండి. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడే, ఈశ్వరుడు దేవుడే, వెంకటరామూర్తి దేవుడే, ఇప్పుడు శ్రీరాముడు దేవుడే, అలాగే సింహాద్రప్పన్న దేవుడే. అందరూ కలిపి వేరు వేరు పేర్లు ఉన్నా సరే అందరినీ దేవుడని ఎందుకు అంటాను? అందుకే దేవుడని మా అందరు దేవుళ్ళు కొలిసినట్టు మేము దేవుడని పేరు. మరి అటువంటిప్పుడు మీ ఊర్లో ఒక సింహాద్రప్పన్నే కదా కొలువై ఉన్నారని చెప్తున్నారు. సింహాద్రప్పని కాదండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటుంది, కానీ కుటుంబంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది. మేమేంటంటే సింహాద్రప్పని మా 100 ఇళ్ళు కలిపి సింహాద్రప్పని మేము కొలుస్తాం కనుక దేవుడు అనేసి అది మేము పిలుచుకుంటాం అంతే. అంటే దీన్ని ప్రధానంగా ఇప్పుడు రాముడు ఉన్నాడు అంటే ఇప్పుడు రాముడు ఆ కులదైవం బట్టి రామతో పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు శ్రీనివాసరావు ఉన్నారు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటారు. ఆ విధంగా ఎలా? కృష్ణుడు కూడా దేవుడు ఉన్నాడు మాకు, అంతే. కొంతమంది కుటుంబాలు వాళ్ళు కూడా దేవుడు అని పేరు పెడతారు. మొత్తం ఏంటంటే దేవుళ్ళందరూ కూడా ఏ పేరు ఉన్నా సరే అందరినీ దేవుడు అంటాం కనుక దేవుడు అనే పేరు మొత్తం మీద తాతలు నిర్ణయించిన పేరు. అది అందరికీ అది నిర్ణయం. మెల్ల మనకు కావాల్సిన అనుకుంటే ఇప్పుడు జనరేటర్ని బట్టి మేము పెద్దలు ఏదైనా మనం నిర్ణయించుకున్నప్పుడు మన గుంటలు ఉంటారు కదా, మనం ఏదో పేరు మెల్ల పెడతాం. ఫస్ట్ మాత్రం దేవుడని పెట్టి దేవుడని పిలిచిన తర్వాత రెండో పేరు పిలుస్తాం. అది ఇప్పుడు ఏంటంటే బుక్లోనే ఎక్కుతుంది. ఇప్పుడు అది మనం ఇప్పుడు మామూలుగాను
స్కూల్లోనైనా ఏదేనికైనా అది ఇస్తాం అనమాట. అప్పుడు మామూలుగా ఊర్లోనే ఎక్కడైనా మనం పిలుచుకోవడం దేవుడైనా ఎత్తుంటాం. నా పేరు పద్మ అండి. నేను ఇక్కడ గొల్లుపాలెం పంచాయతీ సెక్రటరీగా లాస్ట్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను. మీరు అడిగిన దాన్ని బట్టి అయితే ఇక్కడ గొల్లు తత్తడి ఇనీషియల్స్తో దేవుడు పేరుతో నియర్లీ ఒక 200 అబౌవ్నే ఉంటారు. అంటే వాళ్ళు మేము ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ని బట్టి లేదా వాళ్ళ వైఫ్ నేమ్ రిలేటెడ్ బట్టి మాకు ఆ క్లస్టర్ ఎవరు రిలేటెడ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆధార్ నెంబర్ బేస్ చేసుకొని ఆ పర్సన్ ఎవరు రిలేటెడ్ అన్నది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము ఐడెంటిఫై చేస్తాం వాళ్ళని. అంటే సుమారుగా ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంటుంది? పాపులేషన్ అంటే 2011 సెన్సస్ ప్రకారం అయితే 2794 మెంబర్స్ ఉన్నారండి. అలాగే ఓటర్స్ కూడా 2000+. ఒక ఈచ్ పోలింగ్ స్టేషన్స్కి 1000+ ఉన్నారు ఓటర్స్. 2 పోలింగ్ స్టేషన్స్, 2 పోలింగ్ స్టేషన్స్ కలిపి 2000 అబౌవ్ ఉన్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏదైనా బెనిఫిట్ని దేవుడు అనే పేరుతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మీరు వాళ్ళకి చేరవేస్తారు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు దేవుడు అన్న పేరుతో వచ్చిన పర్సన్ 17 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఆ 17 మంది వాలంటీర్స్లో మేము లిస్ట్ పెట్టిన తర్వాత ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఇనీషియల్ బట్టి ఏజు నెక్స్ట్ కొన్నిటికి ఫోటో ఐడెంటిటీ కూడా ఉంటుంది. అది బేస్ చేసుకొని వాలంటీర్స్ పర్టికులర్ పర్సన్కి రిలేటెడ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము వాళ్ళకి అండ్ ఆధార్ అంటే మ్యాక్సిమం ఆధార్తోనే క్లియర్ అయిపోతుంది కదండి. ఇప్పుడు పెన్షన్ ఉంది, ఇప్పుడు గొల్లు దేవుడు బాబు అన్న పర్సన్ 2-3 ఉన్నారనుకోండి, ఒక పర్సన్కి మనం ఫింగర్ వేస్తే ఇంకో పర్సన్కి మ్యాప్ అవ్వదు కదా, మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. సేమ్ అలా అన్నమాట, ఆధారు, ఫోన్ నెంబరు, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బట్టి మేము ఐడెంటిఫై చేస్తాం. ఇది గొల్లేపల్లెం గ్రామ వ్యవస్థలో అయితే మాత్రం మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దేవుడు అనే పేరైతే మాత్రం వాళ్ళ యొక్క కులదైవం అయినటువంటి దేవుడు ఏ దేవుడైతే ఉంటారో ఆ దేవుడి పేరు పెట్టి చివరిలో దేవుడు అనే నామకరణం అయితే చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి అయితే మనం చెప్తున్న మాటలు ఏంటంటే ఈ గ్రామంలో దేవుడు అనే పేరుతో అయితే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. వీళ్ళనైతే మాత్రం వాళ్ళ వయసు పరిగణనలో తీసుకుంటాం, అంతేకాకుండా ఆధార్ నెంబర్ పరిగణనలో తీసుకుంటాం. ఈ విధంగా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకైతే మాత్రం గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అయితే వస్తాయో ఆ బెనిఫిట్ని వాళ్ళకైతే మాత్రం నేరుగా అందజేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికి కూడా ఈ గ్రామానికి సంబంధించిన 17 మంది అయితే వాలంటీర్స్ ఉన్నారు. ఈ వాలంటీర్స్ ఆధారంగా అయితే మాత్రం మేము వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ ప్రజలైతే మనతో చెప్తున్నది ఏంటంటే ఈ దేవుడు అనే పేరైతే మాత్రమే మేము ఏ రోజైతే పెట్టలేదో ఆ పెట్టలేని పరిస్థితులు అయితే మాత్రం ఏదో ఒక విధంగా అయితే మాకు అనారోగ్య పాలైతే మాత్రం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు కారణం చేత అయితే మాత్రం ఆ చిన్న పిల్లలకే మేము ఖచ్చితంగా ఆ పేరైతే పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ ప్రజెంట్ ఈ రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో కూడా ఈ దేవుడు అనే నామకరణం అయితే మాత్రం బయటికి వెళ్ళేసరికి ఆ పిల్లలకైతే ఏదో రకంగా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి అయితే తాత్కాలికంగా దేవుడు అనే పేరైతే మాత్రం నామకరణం చేసిన తర్వాత ఆ తదుపరి వాళ్ళకైతే నక్షత్రం బలంగా ఉన్నటువంటిది ఏదైతే పేరు వస్తుందో ఆ పేరుతో మళ్ళీ పేరు పెట్టుకోవడం, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చినటువంటి పేరు అయితే దాన్ని మళ్ళీ రిజిస్టర్గా చేయించుకోవడం అనే పరిస్థితి కనిపిస్తుంది. పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, బొండపల్లి, గొల్లేపల్లెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.